ఆకాశవాణి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 4వ భాగం వింటారు. ఈ వారం విశ్లేషకులు చార్టర్డ్ అకౌంటెంట్ సంఘ సేవకులు శ్రీ నివర్తి మోహన్ కుమార్, నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీ సాయి రఘునాథ్ చరణ్. వినండి వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం. శ్రోతలకు నమస్కారం. వజ్రభారతి ధారావాహిక కార్యక్రమం 4వ సంచికకు స్వాగతం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం చేపట్టాలని ఎందరో నాయకులు వాదిస్తున్నా మహాత్మాగాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ మాత్రం ఫ్యాసిస్ట్ వ్యతిరేక యుద్ధయత్నానికి అడ్డుపడే ఎలాంటి చర్యలు చేపట్టరాదని సంయమనం పాటించారు. కానీ క్రిప్స్ రాయబారం అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో రాజ్యాంగపరమైన పురోగతికి గౌరవప్రదమైన పరిష్కారం సూచించేందుకు సిద్ధంగా లేదని, ఏ విధంగా అయినా యుద్ధంలో భారత భాగస్వామ్యం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుందనే విషయం వెల్లడైంది. అందుకే కాంగ్రెస్ క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించి 1942 జూలై 14న వార్ధాలో జరిగిన కార్యవర్గ సమావేశంలో భారత ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా పోరాడాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దృఢపరుస్తూ ఆగస్టు 8న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానం ప్రవేశపెట్టింది. సంపూర్ణ స్వరాజ్యానికి తక్కువైనదేదీ అంగీకరించేది లేదంటూ మహాత్మాగాంధీ దేశ ప్రజలను చైతన్యపరిచే చారిత్రక ప్రసంగం చేశారు. ఇదే నేను మీకు చెప్పే మంత్రం. దీన్ని మీ హృదయాల్లో ముద్రించుకోండి. మీ ప్రతి శ్వాసలో ఈ మంత్రాన్ని వ్యక్తీకరించండి. ఆ మంత్రమే డూ ఆర్ డై. విజయమో వీర మరణమో. దేశానికి స్వాతంత్రం సిద్ధించాలి, లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలు అర్పించాలి. ఈ బానిసత్వానికి మాత్రం శాశ్వతంగా వీడ్కోలు పలకాలి అంటూ క్విట్ ఇండియా మహోద్యమానికి తెరతీశారు. ఈ ఉద్యమంలో సాధారణ ప్రజలు సాటిలేని సాహసాన్ని, సమరశీలతను ప్రదర్శిస్తూ మా కొద్దీ తెల్లదొరతనము అంటూ స్వరాజ్య స్థాపనకై నడుం బిగించారు. మా కొద్దీ తెల్లదొరతనము, దేవా మా కొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై కొంచెం మానాలు హరించే మా కొద్దీ తెల్లదొరతనము, దేవా మా కొద్దీ తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్నను గాని పట్టేడన్నమె లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోసమండి, లోట మట్టి కొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి. మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఆ ధనము కోసం వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాడు ముల్లే మూటలు దోచినాడు, ఆలి మెల్లో పూసలు తెంచినాడు, మా కళ్ళ దుమ్మేశాడు, కాటికి దరిదేశాడు. మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. కొట్టులంటూ పెట్టి పార్టీలు పుట్టించి స్నేహభావము చంపినాడు, ద్రవ్యదాహము కల్పించినాడు, చెడ్డ ఊహాలు కడు పెంచినాడు, మా ఆహారముల తుంచి ఆహారనిపించాడు. మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలలోకి రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజాద్రోహమంతా రాట్నంలో ఉందంట. మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. వాడి తాతగారి మూట దాచి పెట్టినట్లు దాటి చేతాడి దేశమున
పోరాటమాడుతాడు పైన మోగ మాటము పడడు సుంతైన వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు నా బుద్ధి తెల్ల దొరదనము దేవా మా బుద్ధి తెల్ల దొరదనము 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు అవ్వ పాట పాడవద్దంటాడు వాడి మాట దాటవద్దంటాడు మమ్ము చేటు తెచ్చుగా ఇట్లు చెడిపోవమంటాడు మా గురించి తెల్ల దొరదనము దేవా మా గురించి తెల్ల దొరదనము రాట లక్ష్మి నవ్వు రంజిల్లు మోముతో పాడుచున్నది నోట నిండా కరువు మోదుచున్నది దాని ఎండ పరువు మొలుచుచున్నది దాని అండ స్వేచ్ఛ తిరుగుచున్నది దాని గుండ ఆ దొరల తేజం బెల్ల కూల్చే జెండాయుండ మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మారాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఆగస్టు విప్లవంగా పేరుగాంచిన ఐతిహాసిక క్విట్ ఇండియా పోరాటం యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ప్రభుత్వాధికారులు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చింది. భారతీయుల ఆకాంక్షలకు విరుద్ధంగా బ్రిటిష్ వారు పరిపాలన కొనసాగించడం అసాధ్యమని నిరూపించింది. దేశవ్యాప్తంగా నిర్బంధాలకు, అణిచివేతకు సూచనలను అన్ని రాష్ట్రాలకు అందించింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ చాలామంది రాష్ట్ర స్థాయి, స్థానిక స్థాయి నాయకులు నిర్బంధాల నుండి తప్పించుకొని కొత్త దారుల్లో ప్రతిఘటన ప్రారంభించారు. మన తెలుగునాట కూడా ఈ రహస్యోద్యమంలో పాల్గొన్న అజ్ఞాత వీరులెందరో. ఆ రహస్యోద్యమ పోరాట యోధుల్లో ఒకరైన నివర్తి వెంకట సుబ్బయ్య గారు తెలుగు నేలపై తిరుగుబాటును లేవదీశారు. అనంతరం అజ్ఞాత కాలంలోనే ఆయన సేవాగ్రామ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో సత్యం, అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలతో ఏకీభవించి చివరకు బాపూజీ సలహాతో స్వయంగా బ్రిటిష్ వారికి లొంగిపోయారు. ఆ రహస్యోద్యమ కాలం నాటి పరిస్థితులు, నివర్తి వెంకట సుబ్బయ్య గారికి గాంధీజీకి ఏర్పడిన పరిచయం, వారి మధ్య జరిగిన సంభాషణలు గుర్తు చేసుకుంటున్నారు వెంకట సుబ్బయ్య గారి తనయులు శ్రీ నివర్తి మోహన్ కుమార్. సుదీర్ఘమైన భారత స్వాతంత్రోద్యమ వీరగాథలో ఆగస్టు 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం కీలక ఘట్టం. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వాణ్ణి. కాకపోతే మా తండ్రి గారు స్వర్గీయ నివర్తి వెంకట సుబ్బయ్య ఈ ఉద్యమంలో తెలుగునాట ప్రధాన భూమిక పోషించిన వారిలో ఒకరు. వారితో పనిచేసిన పలువురు స్వాతంత్ర సమరయోధులు నా చిన్ననాట మా ఇంటికి రావడం, వారందరి ముఖత ఈ ఉద్యమ ఘట్టాలు వినడం, ఈ ఉద్యమం గురించి నేను పుస్తకాల్లో చదివినవి ఇత్యాదులన్నీ కలిసి ఒక అవగాహన కలిగింది. క్విట్ ఇండియా నాటికి మా తండ్రి గారు ఏఐసిసి సభ్యులు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా ఆంధ్రకేసరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, కుండా వెంకటప్పయ్య, కల్లూరు సుబ్బారావు వంటి పెద్దలతో పనిచేసిన వారు. ఆనాటి కాంగ్రెస్ సంస్థ తన సభ్యులకు ఏ అధికారము వాగ్దానం చేయలేదు. కేవలం వారి నుండి రక్తము, కన్నీరు, స్వేదము, కాయకష్టం మాత్రమే ఆశించింది. ఒకానొక రచనలో మా తండ్రి గారు ఈ విషయాన్నే తెలిపినారు. దోస్ వర్ ది డేస్ వెన్ ది ఆర్గనైజేషన్ ప్రామిస్డ్ us no power but only demanded of us blood, tears, sweat and toil. 1920లో లోకమాన్య బాలగంగాధర తిలక్ నిర్యాణానంతరం స్వాతంత్రోద్యమపు నాయకత్వ పగ్గాలు గాంధీజీ చేతుల్లోకి వచ్చినవి. గాంధీజీ అహింసామూర్తి, హింసను సహించేవాడు కాడు. సత్యము, ధర్మము, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. దక్షిణాఫ్రికాలో ఆయన పాటించిన సత్యాగ్రహ సూత్రాలు విజయవంతం కావడంతో ఈ సూత్రాలు భారత స్వాతంత్రోద్యమంలో ఆయన ప్రవేశపెట్టుకున్నాడు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అతడు సామాన్యుడు, అతడు అసామాన్యుడు, తృణం కన్నా తేలిక, మేరువు కన్నా ధీరుడు. భారతీయుల సంపదను 200 సంవత్సరాలు దోచుకున్న బ్రిటిష్ వారి ఆర్థిక మూలాలను
దెబ్బతీయడం, ప్రత్యామ్నాయంగా దేశ ప్రజలకు జాతీయతా భావాన్ని నేర్పడం ఈ ఉద్యమాల్లో ప్రధానమైనవి. విదేశీ వస్తు బహిష్కరణ, ఖాదీ ఉద్యమం, ఉప్పుపై పన్నును వ్యతిరేకించడం, దేశ ప్రజలు విరివిగా కుటీర పరిశ్రమలు నిర్మించుకోవడానికి దోహదం చేయడం, హరిజనోద్ధరణ, మద్య నిషేధం, కుల మతాలకు అతీతంగా సమైక్య సమాజాన్ని స్థాపించడం, స్త్రీజాతి ఉద్ధరణ, సంపూర్ణ గ్రామీణ స్వాతంత్ర్యం ఈ ఉద్యమాల్లో ప్రధాన అంశాలు. 1939లో మొదలైన రెండవ ప్రపంచ సంగ్రామంలో ఇంగ్లండు దేశం మెడవరకు కూరుకొనిపోయి ఉంది. ఒక వంక జర్మనీ, జపాన్, ఇటలీ వంటి ఫాసిస్ట్ రాజ్యాలు, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు. అమెరికా దేశపు పెర్ల్ హార్బర్పై జపాన్ వాయుసేనలు దాడి చేయడంతో అమెరికా కూడా రంగంలో దిగింది. సోవియట్ రష్యాపై జర్మనీ దురాక్రమణ చేయడంతో రష్యా కూడా ఈ దేశాలతో చేతులు కలిపింది. 1941 ఆగస్టులో ఈ దేశాలన్నీ అట్లాంటిక్ మహాసముద్రంపై ఒక నౌకలో చేసుకున్న ఒప్పందమే అట్లాంటిక్ చార్టర్గా ప్రసిద్ధి పొందింది. ఒక దేశం మరొక దేశంపై దురాక్రమణ చేయకూడదని, ప్రతి దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండాలని, దేశాలు తమ తమ తగాదాలు పరస్పర శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని ఈ చార్టర్ తీర్మానం చేసింది. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ పట్టుబట్టినారు. కానీ బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఈ సూత్రానికి అంగీకరించలేదు. దానితో భారతదేశానికి స్వాతంత్రం రావడం అసాధ్యమని తెలిపోయింది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రిసైడ్ ఓవర్ ది లిక్విడేషన్ ఆఫ్ ది గ్రేట్ బ్రిటిష్ ఎంపైర్ అని అన్నాడు విన్స్టన్ చర్చిల్. ఈ ఆగ్రహ జ్వాలలు, ఈ నైరాస్యం తదుపరి క్విట్ ఇండియా ఉద్యమానికి ఊపిరిపోసినాయి. 1940 నాటి వ్యక్తి సత్యాగ్రహంలో నాయకులందరూ అరెస్టు కాబడి 1941లో విముక్తి పొంది స్వగృహాలకు తిరిగి వస్తున్నారు. ఈ ఉద్యమంలో మా తండ్రి గారు కూడా అరెస్టు కాబడి 1941 నవంబర్ నాటికి విడుదలైనారు. 1942 జులైలో సేవాగ్రామ్ ఆశ్రమంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం బాపూజీ అధ్యక్షతన జరిగింది. ఇక బ్రిటిష్ వారి ద్వారా స్వరాజ్యం అసంభవమని, దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టడమే మార్గమని ఆ సమావేశం తీర్మానించింది. బ్రిటిష్ వారిని దేశం వదిలి వెళ్ళిపోమ్మని కోరాలని సమావేశం తీర్మానించింది. పలువురు సభ్యులలో భయాందోళనలు కలిగినాయి. దేశంలో అనేక మితవాద సంస్థలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించినవి. అప్పటికే దేశ విభజన నినాదంతో మహమ్మద్ అలీ జిన్నా ఉద్యమిస్తున్నాడు. కానీ బాపూజీ వజ్ర సంకల్పం ఈ భయాలన్నిటికీ స్వస్తి పలికింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తెలియకుండా దేశవ్యాప్తంగా రహస్య సమావేశాలు జరిగినవి. ఈ యుద్ధ పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ తలపెట్టిన ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరినీ పాశవికంగా ప్రభుత్వం కటకటాల వెనుకలకు పంపిస్తుందని అర్థమైపోయింది. మరి అందరూ జైళ్లలో మ్రగ్గినప్పుడు ఉద్యమం నడిపేవారెవరు? దీనికి పరిష్కారం రహస్యోద్యమం నడిపి తీరడమే అని పలువురు తీర్మానించుకున్నారు. ఆంధ్రదేశంలో ఈ ఉద్యమానికి ఊపినిచ్చిన వారు కళా వెంకట్రావు గారని ఒక ప్రతీతి ఉన్నది. రహస్యోద్యమ కార్యాచరణ ప్రణాళికను వారే రూపొందించినట్టు చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. ఈ ప్రణాళికయే ఆంధ్ర సర్కులర్. ఈ సర్కులర్ ప్రాతిపదికగా మా తండ్రి గారు కర్నూలు జిల్లా సర్కులర్ను రూపొందించుకున్నారు. తన సంతకంతో ఆ సర్కులర్ను ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు పంపించినారు. ఆ తర్వాత ఈ కర్నూలు జిల్లా సర్కులర్ పోలీసులకు దొరికింది. నేడు ఆంధ్ర సర్కులర్ ఎక్కడా లభించదు. కానీ కర్నూలు జిల్లా సర్కులర్ మాత్రం ప్రభుత్వం వారి ఆర్కైవ్స్లో భద్రంగా ఉన్నది. ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేయడం, గ్రామోద్యోగులు భూమి శిస్తు వసూలు చేయడానికి విముఖత చూపడం, తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం, విద్యార్థులు తరగతులు బహిష్కరించడం, తాటికల్లు పాకలను చెట్లను భగ్నం చేయడం, ప్రభుత్వంతో సహకరించే వారిని సంఘ బహిష్కరణ చేయడం, రైళ్లలో టికెట్టు లేకుండా ప్రయాణం చేయడం, వీలన్నన్ని చోట్ల వలస ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని స్థానికులకు బదిలీ చేయడం ఈ సర్కులర్లో గల ప్రధాన అంశాలు. 1942 ఆగస్టు 8వ తేదీ బొంబాయిలో కాంగ్రెస్ జాతీయ మహాసభ సమావేశమై 9వ తేదీ కూడా కొనసాగింది. సమావేశమైన మొదటి రోజు బ్రిటిష్ వారిని తక్షణం ఈ దేశాన్ని వదిలి వెళ్ళి పొమ్మని సమావేశం కోరింది. లేకపోతే దేశవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఈ తీర్మానం జరిగిన ఉత్తర క్షణంలో
వందలాది మంది పోలీసులు, సైన్యం సమావేశం జరుగుతున్న స్థలానికి గోవాలియా ట్యాంక్ మైదానంలో ప్రవేశించి నాయకులను, కార్యకర్తలను హుటాహుటిన అరెస్ట్ చేసి అప్పటికప్పుడు అజ్ఞాత స్థావరాలకు పంపించారు. గాంధీజీని కూడా ఆయన సతీమణి కస్తూర్బాయ్, ఆయన అంతరంగిక కార్యదర్శి మహాదేవ్ దేశాయ్తో సహా ఒక అజ్ఞాత స్థావరానికి ప్రభుత్వం తరలించింది. ఈ సమావేశంపై విచక్షణారహితంగా దాడి జరిగింది. బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జీ కాల్పులు జరిగినవి. వందలాది మంది కార్యకర్తలు నిహతులైనారు. ఆగస్టు 9వ తేదీన ఈ నాయకులందరూ అరెస్టు కాబడిన తరుణంలో వీరవనిత అరుణా అసఫ్ అలీ అధ్యక్షత వహించి మువ్వన్నెల జెండా సమావేశ ప్రాంగణంలో ఎగురవేసింది. ఆ తరువాత పోలీసులకు చిక్కకుండా మెరుపు వేగంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఆ సమావేశంలో పాల్గొన్న వారిలో మా తండ్రి పిడతల రంగారెడ్డి గారు కూడా ఉన్నారు. ఇద్దరూ పోలీసులకు తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు. రంగారెడ్డి గారిని 5 రోజుల తర్వాత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మా తండ్రి గారు మాత్రం దొరకలేదు. 2 సంవత్సరాలు మా తండ్రి గారు ప్రభుత్వానికి చిక్కకుండా అజ్ఞాత ఉద్యమాన్ని రాయలసీమ జిల్లాల్లో నడిపినారు. కర్నూలు, కడప, బళ్ళారి, మద్రాసులలో ఆయనకు రహస్య స్థావరాలు ఏర్పాటుండేవి. రహస్యంగా ప్రింటింగ్ ప్రెస్సుల నుండి ప్రభుత్వ వ్యతిరేక కరపత్రాలు విడుదల చేసేవారు. వందలాది మంది కార్యకర్తలు రహస్యంగా ఈ కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టేవారు. పలువురు గ్రామోద్యోగులు స్వచ్ఛందంగా పదవుల నుండి తప్పుకున్నారు. పన్ను నిరాకరణ గ్రామాన జరిగింది. ప్రభుత్వం మా తండ్రి గారిపై రాజద్రోహం కేసును మోపింది. అనగా వేజింగ్ వార్ అగెన్స్ట్ ది కింగ్. ఆయన కోసం ఎడతెరిపిలేని గాలింపు జరిగింది. ఆయన ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం బహుమానం ప్రకటించింది. కానీ ఎవరికీ ఈ బహుమానం దక్కలేదు. మా తండ్రితో పనిచేసే వందలాది మందిని ప్రభుత్వం దారుణంగా హింసించి జైళ్లలోకి త్రోసింది. అట్టి వారిలో ఒకరు చాగలమర్రి రామలింగారెడ్డి గారు. ఆయన ఈ రహస్యోద్యమంలో మా తండ్రి గారికి కుడిభుజంగా పనిచేసేవారు. మా తండ్రి గారి ఆచూకీ చెప్పకపోవడంతో ఆయనను హింసించి జైల్లోకి పోలీసులు నెట్టినారు. ఆ రోజుల్లో మా తండ్రి గారు అజ్ఞాతంగా నడిపిన పత్రిక పేరు విప్లవం. 1944లో గాంధీజీ జైలు నుండి విడుదలైనప్పుడు ఆయన ఇచ్చిన మొదటి ప్రకటన అజ్ఞాత ఉద్యమం అహింసా సిద్ధాంతాలకు వ్యతిరేకం. అజ్ఞాత వీరులు స్వచ్ఛందంగా లొంగిపోవాలన్నది వారి ఆదేశం. 1944 జూలై చివరి వారంలో మా తండ్రి గారు వార్ధా వద్ద గల సేవాగ్రామ్ ఆశ్రమంలో గాంధీజీని కలుసుకున్నారు. ఆ సమావేశంలో వారిని అడిగినారు, బాపూజీ, మీరు భగవద్గీతపై భాష్యం రచించిన వారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన కర్మయోగ సూత్రాన్ని మేము కూడా పాటిస్తున్నాం. దీనిని మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? బాపూజీ సమాధానం చెప్పలేదు. ఆశ్రమంలో భారతీయ వేదాంత సారాన్ని పుక్కిట పెట్టిన ఆచార్య భన్సాలే గారు ఉండేవారు. వారిని మా తండ్రికి పరిచయం చేసి అన్నారు, భన్సాలే గారు మీకు అహింస యొక్క విశిష్టతను తెలుపుతారు. నీ ఆత్మకు నా సందేశం సరి అయినదని తోస్తే లొంగిపో, లేకపోతే నీ దారిన నువ్వు ఈ అండర్గ్రౌండ్ మూమెంట్లో కొనసాగించు. ఆశ్రమంలో ఉన్న కాలంలో ప్రతివారు తప్పనిసరిగా కాయకష్టం చేయవలసి ఉంటుంది. మొదటి 2 రోజులు మరుగుదొడ్లు శుభ్రం చేయడం మా తండ్రి గారికి బాధ్యత అప్పచెప్పబడింది. గాంధీజీయే స్వయంగా వచ్చి పర్యవేక్షించేవారు. ఆ తరువాత ఆశ్రమంలో ఒక ఆసుపత్రి ఉండేది. దాన్ని గాంధీజీకి ఆత్మీయురాయలైన డాక్టర్ సుశీలా నయ్యర్ నడిపేవారు. ఆమెకు మా తండ్రి గారిని పరిచయం చేసి, ఇప్పటి నుండి మీతో పాటు ఈయన ఈ ఆసుపత్రిలో పేషెంట్లను చూసుకుంటారు అని గాంధీజీ అన్నారు. తర్వాత ఆమె సోదరుడు ప్యారలాల్తో కలిసి మా తండ్రి గారు ఆ ఆసుపత్రి బాధ్యతలు చూసేవారు. ప్రతిదినం బాపూజీతో కలిసి మా తండ్రి వాక్యాలు వెళ్ళేవారు. కానీ ఏ రోజు కూడా బాపూజీ రాజకీయాలు మాట్లాడలేదు. ప్రొఫెసర్ భన్సాలే గారితో మా తండ్రి గారు చర్చలు సమాప్తమైన తర్వాత ఒకరోజు గాంధీ గారు మా తండ్రిని పిలిచి అన్నారు, నీవు ఏమని నిర్ణయం తీసుకున్నావు? మా తండ్రి అన్నారు, బాపూజీ, నేను లొంగిపోవడానికి నిశ్చయించుకున్నాను. అయితే మెజిస్ట్రేటుకు ఉత్తరం రాయమని గాంధీ గారు అన్నారు. ఆ ఉత్తరాన్ని రాసి గాంధీజీ దాన్ని సరిదిద్దిన తర్వాత దాన్ని పోస్ట్ చేశారు. ఆ ఉత్తరంలో ఇట్లా ఉన్నది, హ్యావింగ్ సీన్ ఇన్ ది ప్రెస్ మహాత్మా గాంధీస్ అడ్వైస్ టు అండర్గ్రౌండ్ వర్కర్స్ టు సరెండర్ టు ది పోలీస్ హ్యావ్ డిసైడెడ్ టు కమ్ ఇన్ టు ది ఓపెన్ అండ్ కోర్ట్ అరెస్ట్. హ్యావింగ్ హ్యాడ్ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ with Mahatma Gandhi and associates at Sevagram have come to the conclusion that underground struggle is inconsistent with truth and non-violence. Freedom of the masses can only come through non-violent and peaceful means.
Hence my decision. My present address is Sevagram Ashram, Wardha. I understand that a prize has been offered to those who can give information about my whereabouts to the government. Now that I have offered myself for arrest, I believe I am entitled for the prize money. If so, I would like this prize money to be handed over to Mahatma Gandhi for use by him for the relief of the families of detainees who may be in distress. ఇది పోస్ట్ చేసిన 5-6 రోజుల తర్వాత పోలీసు బలగం సేవాగ్రామ్ వచ్చింది. వారు ఆశ్రమ ద్వారం వద్ద గాంధీజీని కలవగానే వారిని ఆయన వేసిన మొదటి ప్రశ్న, నా బహుమానం తెచ్చినారా? మా తండ్రి గారిని బాపూజీ తన కుటీరానికి పిలిపించుకున్నారు. అప్పుడు మేము ఎవరము జన్మించలేదు. మా తల్లి, మా పెద్ద సోదరి మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆమెకు 6 సంవత్సరాలు. గాంధీజీ అన్నారు, నీ భార్య అడ్రస్ నాకు ఇవ్వు, ఆమెకు నెల నెలా డబ్బు పంపుతాను. మా తండ్రి గారు సమాధానం చెప్పినారు, బాపూజీ అవసరం లేదు, నేను హిందూ పత్రిక విలేకరిని, వారు నాకు ప్రతి నెలా వేతనం పంపుతారన్నారు. పిదప ఆశ్రమవాసులందరినీ గాంధీజీ తన కుటీరం వద్దకు పిలిపించుకున్నారు. వారందరూ ప్రార్థనా గీతాలు ఆలపించిన తరువాత మా తండ్రి గారి ముసట తిలకం దిద్ది యు ఆర్ ఏ హ్యాపీ వారియర్ అని ఆశీర్వదించి పోలీసులకు స్వయంగా బాపూజీ మా తండ్రి గారిని అప్పగించినారు. జిల్లాకు తీసుకొని వచ్చిన పిమ్మట మా తండ్రి గారు కర్నూలు సబ్ జైల్లో ఉన్నారు. కేసు విచారణ జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. దాదాపు 1 రోజుల పైగా జరిగిన ఈ దైనందిన విచారణకు వేలాది మంది ప్రజలు ప్రక్క గ్రామాల నుండి, పట్టణాల నుండి వచ్చేవారు. మా తండ్రి గారిపై రాజద్రోహం కేసుతో పాటు అనేక కేసులు నమోదు చేయబడినవి. వాటిలో మరణదండన కోరే భారతీయ శిక్షా స్మృతిలో గల సెక్షన్ కూడా ఉన్నది. పోలీసు వారు ప్రవేశపెట్టిన సాక్షులందరూ చివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడంతో విధిలేక ప్రభుత్వం కేసులన్నీ ఉపసంహరించుకుని మా తండ్రి గారిని కోర్టు విడుదల చేసింది. జైలు నుండి విడుదలైన తర్వాత మా తండ్రి గారు ఒక సుదీర్ఘ లేఖ వ్రాసి గాంధీజీకి ఒక మిత్రుని ద్వారా దాన్ని పంపినారు. ఆ రోజుల్లో సెన్సార్షిప్ ఉండేది. ఆ లేఖ చివర అన్నారు, సో ఆఫ్టర్ 2 years ఆఫ్ లైఫ్ ఇన్ ది అండర్ గ్రౌండ్ హ్యావ్ నౌ కమ్ ఇన్ టు ది ఓపెన్. ఇట్ వాజ్ మై గుడ్ ఫార్చ్యూన్ టు హ్యావ్ కమ్ అండర్ యువర్ స్పెల్ అండ్ రిసీవ్ యువర్ పేరెంటల్ affection and love. You have given me light and love. All I can do is to wither away in the service of the people, a cause dear to your heart. ఈ సంఘటన జరిగిన 6 మాసాల తరువాత గాంధీజీని మా తండ్రి గారు పూనాలో కలుసుకున్నారు. అక్కడ బాపూజీ ప్రకృతి చికిత్సాలయంలో ఉన్నారు. తన చింతనే గల సర్దార్ పటేల్కు మా తండ్రిని పరిచయం చేసి యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ యంగ్ మ్యాన్ అని ఆయన్ను ఆదేశించినారు. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలకై మా తండ్రి గారు పార్టీ టికెట్లకు దరఖాస్తు పెట్టుకోవడం, ఆ దరఖాస్తును సర్దార్ పటేల్ అప్పుడు ఏఐసిసి అధ్యక్షులు వారు అంగీకరించడం చరిత్ర విషయం. ఆ ఎన్నికల్లో ప్రకాశం పంతులు గారు స్వయంగా మా తండ్రి ఎన్నికల్లో ప్రచారం చేయడం, చివరకు మా తండ్రి కమ్యూనిస్ట్ అభ్యర్థి చంద్రపుల్లారెడ్డి గారిపై అఖండ విజయం సాధించడం కూడా జరిగినాయి. మహాత్మా గాంధీ గారు మా తండ్రిని ఆశీర్వదిస్తూ చెప్పిన మాట యు ఆర్ ఏ హ్యాపీ వారియర్ అనేది. నిజానికి హ్యాపీ వారియర్ అనేది విలియం వర్డ్స్వర్త్ రచించిన ఒక కవిత. ఆ కవితలో ఒక ఉద్యమ యోధుని యొక్క గుణాలు ఏమిటి అని ఆయన చెబుతాడు. ఆ గుణాలన్నీ మన భగవద్గీతలో ఉన్నటువంటి కర్మయోగానికి సరిపోతాయి. ఇది కేవలం మా తండ్రికే కాక ఆనాడు పోరాటంలో పాల్గొన్న ప్రతి స్వాతంత్ర యోధునికి వర్తిస్తుంది. మా తండ్రితో పాటు ఆ రోజు ఆంధ్రదేశంలో పాల్గొన్న వ్యక్తి ప్రతివాద భయంకరాచారి గారు. వారు స్వాతంత్రం వచ్చే వరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాతనే వారు అజ్ఞాతం నుండి బయటికి వచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఈరోజు 100 సహస్రాధికంగా ఉన్న ఈ నరనారీ చరితార్థులందరినీ స్మరించడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్వాతంత్ర జ్యోతిని కాపాడుకోవడానికి మనం నిత్య జాగ్రత్తతో కృషి చేయాలని కోరుతూ విరమిస్తున్నాను. జై హింద్, వందే మాతరం. ఇలా స్వరాజ్య సాధనకై కష్ట సుఖాలు లెక్క చేయకుండా అహర్నిశలు కృషి చేసిన ఎందరో పుణ్యచరితులు, త్యాగధనులని సదా స్మరించుకుందాం. త్యాగధనుల తలచినంత భరతమాత పులకరించే, త్యాగధనుల తలచినంత భరతమాత పులకరించే.
పులకరించే వీరులైన ధీరులతో మాతృభూమి పరవశించే వీరులైన ధీరులతో మాతృభూమి పరవశించే త్యాగధనుల తలచినంత భరతమాత పులకరించే ఆంగ్లేయుల అదరగొట్ట బెదురు లేక నిలిచెను స్వాతంత్ర్యము సాధించా స్వర్గమునే చేరెను ఆంగ్లేయుల అదరగొట్ట బెదురు లేక నిలిచెను స్వాతంత్ర్యము సాధించా స్వర్గమునే చేరెను మన్యం వీరుడు అతడే మహనీయుడు అల్లూరి మన్యం వీరుడు అతడే మహనీయుడు అల్లూరి త్యాగధనుల తలచినంత భరతమాత పులకరించే వీరులైన ధీరులతో మాతృభూమి పరవశించే త్యాగధనుల తలచినంత భరతమాత పులకరించే తెల్లదొరల తరిమి కొట్ట ఉరిమి ఉరిమి మెరిసెను తెల్లదొరల తరిమి కొట్ట ఉరిమి ఉరిమి మెరిసెను బానిసత్వము బాప బలిపీఠము నెక్కెను బానిసత్వము బాప బలిపీఠము నెక్కెను అమర వీరుడు అతడే త్యాగజీవి భగత్ సింగ్ అమర వీరుడు అతడే త్యాగజీవి భగత్ సింగ్ త్యాగధనుల తలచినంత భరతమాత పులకరించే వీరులైన ధీరులతో మాతృభూమి పరవశించే త్యాగధనుల తలచినంత భరతమాత పులకరించే శ్లాఘించదగిన వారు సమరయోధులెందరో శ్లాఘించదగిన వారు సమరయోధులెందరో గర్వించదగిన వారు గణనీయులు ఎందరో గర్వించదగిన వారు గణనీయులు ఎందరో త్యాగధనుల తలచినంత భరతమాత పులకరించే వీరులైన ధీరులతో మాతృభూమి పరవశించే మాతృభూమి పరవశించే మాతృభూమి పరవశించే. వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, చారిత్రక ఔన్నత్యంతో పాటు ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం సాధించిన అభివృద్ధిపై నిష్ణాతులైన విశ్లేషకుల విశేష ప్రసంగాలతో ఈ అమృత మహోత్సవాలను ఆస్వాదించండి. ఇంతవరకు మీరు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 4వ భాగం విన్నారు. ఈ వారం విశ్లేషకులు చార్టర్డ్ అకౌంటెంట్, సంఘ సేవకులు శ్రీ నివర్తి మోహన్ కుమార్, నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీ సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.